తెరపై వాళ్ళు హీరోలు, రియల్ లైఫ్ లో వాళ్ళు దేవతలు. కానీ రియల్ లైఫ్ లో మాత్రం డబ్బు కోసం కోట్లకు కక్కుర్తిపడి తమను గుడ్డిగా నమ్మే అభిమానుల జీవితాలతో చెలగాటమాడుతున్న యమదూతలుగా మారుతున్నారు. బెట్టింగ్ యాప్ల ద్వారా మన యువతను జూద మూబీలోకి లాగి వారి కుటుంబాలను సర్వనాశనం చేస్తున్న ఈ డిజిటల్ మహమ్మారికి మన సెలబ్రిటీలే బ్రాండ్ అంబాసిడర్లు. రైలు రైలు కింద పడి ఒకరు, ఉరేసుకొని మరొకరు, విషం తాగి ఇంకొకరు, ఇలా ఏదో ఒక మూల ఎవరో ఒకరు బలవన్మరణాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఈ ఆత్మహత్యలకు కారణం అప్పు కాదు, ఆ అప్పులకు కారణమైన ఒక బెట్టింగ్ యాప్. ఈ చావులకు ఎవరు కారణం? వాళ్ళు తీసుకునేది కోట్లు, కానీ వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ ముఖాలు చూసి మోసపోయి యువత పోగొట్టుకుంటున్నది లక్షలు కాదు, ప్రాణాలు. వాళ్ళు కట్టుకునే బంగ్లాల పునాదుల్లో మన పిల్లల ఆశలు సమాధులవుతున్నాయి. వాళ్ళు తిరిగే కార్ల టైర్ల కింద మన యువత కలలు నరిగిపోతున్నాయి. ఇదంతా చట్ట విరుద్ధమని వాళ్ళకు తెలియదా? ఈ యాప్లు యువతను ఆత్మహత్యల వైపు నెడుతున్నాయని వాళ్ళకు కనిపించడం లేదా? లేక డబ్బు కళ్ళ ముందు కనిపిస్తే వాళ్లకు నైతికత గుర్తురాదా? నటన వాళ్ళ వృత్తి కావచ్చు, కానీ డబ్బు కోసం ఇంతలా నటించడం, ఇంతలా దిగజారడం అవసరమా? బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పోగొట్టుకున్న వారిలో అనేక మంది చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొందరు దొంగతనాలకు దిగుతున్నారు, మరికొందరు ఏకంగా మర్డర్లు చేస్తున్నారు. చివరికి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడటానికి, మరెన్నో కుటుంబాలు సర్వనాశనం కావడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలే కారణం కాదా? అసలు ఈ హీరోలు, హీరోయిన్లు, క్రికెటర్లు ప్రచారమే చేయకపోతే ఈ బెట్టింగ్ యాప్స్ కు ఇంత ప్రచారం వస్తుందా? ఇక ఇలాంటివి ఉన్నాయని జనానికి తెలుస్తుందా? తెలియదు కదా. ఈ కేసులో మొత్తం 25 మంది నిందితుల్ని గుర్తించిన సిట్ ఇంతవరకు 22 మంది నుంచి వాంగ్మూలాలు సేకరించింది. సినీ నటులు రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రోజ్తో పాటు వైసీపీ నేత శ్యామల, యాంకర్లు విష్ణుప్రియ, హర్ష సాయి, టేస్టీ తేజ, అనన్య నాగల్ల, సిరి హనుమంతు లాంటి వాళ్ళంతా ఇప్పటికే వాంగ్మూలాలనిచ్చారు. వీళ్ళే కాదు, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్ లాంటి వాళ్ళ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. ఈ కేసులో రైనా, ధావన్ ఈడీ విచారణకు కూడా హాజరయ్యారు. ఈ కేసులో మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పలకు నోటీసులను కూడా ఇచ్చారు.
సమాజంలో సెలబ్రిటీలుగా చలామణి అవుతున్న వారికి కొంచెమైనా బాధ్యత ఉండక్కర్లేదా? కోట్లు కూడబెట్టడానికి కంత్రీ పనులు చేస్తారా? డబ్బులిస్తే మాత్రం బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేస్తారా? ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేస్తున్న సెలబ్రిటీలకు బుద్ధి చెప్పాలన్న డిమాండ్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి. చేతనైతే మంచిని ప్రచారం చేయాలి, లేదంటే వాళ్ళ రంగాల్లో 4 రాళ్లు సంపాదించుకొని పక్కకు వెళ్ళాలి. కానీ ఇలా జనాన్ని అడ్డగోలు వ్యవహారాల్లోకి లాగే పనులు చేస్తే ఎందుకు వదలాలి? ఫలానా బెట్టింగ్ యాప్ ఆడండి, కోట్లు సంపాదించండి అంటూ క్యాంపెయిన్ చేసిన వాళ్ళందరిపై ఎందుకు కఠిన చర్యలుండవు? ఐబొమ్మని మూసేసి ఇండస్ట్రీకి సంతోషాన్నిచ్చారు. మరి జనానికి మంచి చేసే పని ఎందుకు చేయరు? సమాజానికి మంచి చేయాల్సిన సెలబ్రిటీలు, నలుగురిని సన్మార్గంలో నడిపించాల్సిన క్రీడాకారులు, ఆదర్శంగా ఉండాల్సిన నటులు దారి తప్పితే శిక్షలు ఎందుకుండవు? ఇక్కడే మన వ్యవస్థల డొల్లతనం బయటపడుతోంది. ఇటీవల ఐబొమ్మ అనే పారసీ వెబ్సైట్ అడ్మిన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గొప్ప విజయం సాధించామని గొప్పలు చెప్పుకున్నారు. ఐబొమ్మ చేసింది తప్పే కాదనట్లేదు. సినిమా నిర్మాతలకు కొన్ని కోట్లు నష్టం కలిగించి ఉండొచ్చు. కానీ సినిమా పైరసీ అయితేనే నష్టం కలిగినట్టా? మరి యువత ప్రాణాలు పోతే ఈ దేశానికి నష్టం కాదా? ఐబొమ్మను పట్టుకోవడానికి చూపిన శ్రద్ధ ఈ బెట్టింగ్ యాప్ల సూత్రధారులపై ఎందుకు లేదు? ఐబొమ్మ అడ్మిన్ అరెస్ట్ చేసిన మీ చేతులు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న ఈ సెలబ్రిటీల కాలర్ ఎందుకు పట్టుకోలేకపోతున్నాయి? ప్రాణాల కన్నా పైరసీ నేరమా? ప్రజాధనం కన్నా సినిమా కలెక్షన్లు ముఖ్యమా? దుబాయ్ నుంచి ఫిలిప్పీన్స్ ద్వారా సర్వర్లు నడుపుతూ వేల కోట్లు కొలగొడుతూ హవాలా మార్గాల్లో దేశం దాటిస్తుంటే మన వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? ఫ్యాంటసీ గేమింగ్, స్కిల్ గేమింగ్ అనే ముసుగులో ఈ ఆన్లైన్ జూదం యథేచ్ఛగా సాగుతుంటే మన చట్టాలు ఏం చేస్తున్నాయి? ఇది కేవలం జూదం కాదు, మన యువతపై, మన ఆర్థిక వ్యవస్థపై జరుగుతున్న ఒక వ్యవస్థీకృత దాడి. ఈ దాడికి ఆయుధాలు యాప్లు అయితే ఆ ఆయుధాలను మన ఇంట్లోకి విసురుతున్నది మన సెలబ్రిటీలే. అందుకే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన ప్రతి సెలబ్రిటీపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. వాళ్ళు సంపాదించిన ప్రతి రూపాయిని జప్తు చేసి బాధితుల కుటుంబాలకు పరిహారంగా ఇవ్వాలి. ఐబొమ్మపై చూపిన వేగాన్ని ఈ బెట్టింగ్ యాప్ల సర్వర్లను బ్లాక్ చేయడంలో, నిర్వాహకులను అరెస్టు చేయడంలో ప్రభుత్వం చూపాలి. ఫ్యాంటసీ గేమింగ్ ముసుగులో జరుగుతున్న ఈ ఆన్లైన్ జూదాన్ని పూర్తిగా నిషేధిస్తూ కేంద్రం ఒక బలమైన చట్టాన్ని తీసుకురావాలి.